అన్యాయపు తీర్పు. నువ్వు తీర్పు తీర్చగలవు, న్యాయం పక్షాన్ని నిలవాలి. అన్యాయం నువ్వు తీర్పు తీరిస్తే ఎలా? దేవుడు చూస్తున్నాడు. నువ్వు అన్యాయంగా తీర్పు తీర్చవచ్చు, కానీ నీకు తీర్పు తీరుస్తాడు ఆయన. అన్యాయపు తీర్పు. సామెతల గ్రంథం 17:15 దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు అనంది. దుష్టులు నిర్దోషులని ఎట్లా తీరుస్తారు? వాళ్ళకి బలం ఉందని, వాళ్ళకి శక్తి ఉందని, వాళ్ళకి ఆస్తి ఉందని, వాళ్ళకి పరపతి ఉందని. దుష్టులు నీతిమంతులుగా తీరుస్తారా? లోకంలో అదే జరుగుతుందండి. గుజరాత్ అల్లర్లో చాలా కాలం క్రితం, దానిలో బెల్కిస్ బానో అప్పుడు ఆమె గర్భవతిగా ఉంది. తన కళ్ళ ముందండి తన ఇంట్లో వాళ్ళను చంపేశారు. తన కళ్ళ ముందే ఆమెని చంపడానికి ప్రయత్నం చేస్తే ఆమె బ్రతికింది, కానీ ఆమె పోరాడింది. అయితే ఎట్టకేకలకి ఆ దోషులందరిని పట్టుకొని వాళ్ళని తీర్పు తీర్చి వాళ్ళు జైల్లో పెట్టారు, శిక్ష వేశారు, వాళ్ళకి లైఫ్ పడ్డది. అయితే ఆ తర్వాత జరిగిన సంగతి ఏంటో తెలుసా? కొత్త చట్టాన్ని పుట్టించి, మనకు ఒక అలవాటు ఉంది కదా, సత్ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేయొచ్చని. మన స్వాతంత్ర దినోత్సవం నాడు, గణతంత్ర దినోత్సవం నాడు సత్ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేయొచ్చని ఒక పథకం ప్రకారం ఆ దుష్టులను, ఆ నేరస్తులను ఈ సమాజంలో ఉండడానికి వాళ్ళు అర్హులే కాదు, వాళ్ళు చేసిన నీచ కార్యం అది వినటానికి ఒళ్ళు గుగురుపాటు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలుసా? వారు సత్ప్రవర్తన కలిగిన వారని వాళ్ళ చేత, అక్కడున్న జైలు అధికారుల చేత వాళ్ళ సర్టిఫికేట్స్ ఇప్పించి వారిని విడుదల చేశారండి. వాళ్ళు నేరస్తులు, వాళ్ళు కరడుగట్టిన భయానకమైన వారు, మానవత్వం లేని మనుషులు. వారికి సత్ప్రవర్తన వచ్చిందా? వస్తే మంచిదే, కానీ వాళ్ళకి రాలేదు కదా. వారందరూ బయటకు వచ్చారండి. బయటకు వచ్చే వాళ్ళు ఏం చేశారు తెలుసా? విజయ దరహాసం ఆ జైలు ముందే కేక్ కట్ చేశారు వాళ్ళు. నేను ఇది వార్త విన్నప్పుడు నేను ఒక రకంగా దుఃఖపడ్డాను, బాధపడ్డాను. వెంటనే విజయ దరహాసం వాళ్ళని ర్యాలీగా తీసుకెళ్లారు. విచిత్రం అది. వాళ్ళు ఏ స్వాతంత్ర యోధులు కాదు, వాళ్ళు ఈ దేశానికి ఏం మేలు చేయలే. వాళ్ళ నుంచి నేర్చుకునేది ఏది కూడా లేదు. తర్వాత తరం ఊరేగింపుగా తీసుకెళ్లారు. మళ్ళీ ఈ బెల్కిస్ బానో మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు మళ్ళీ టేకప్ చేసింది కేసు. సత్ప్రవర్తనని ఇచ్చినప్పుడు కోర్టు విచారించి వీళ్ళకి సత్ప్రవర్తన వచ్చిందని వీళ్ళని విడుదల చేయడానికి అధికారం ఎవరిచ్చారు? అగైన్ మళ్ళీ వాళ్ళని జైల్లో వేశారు. వాడు ఉండాల్సిన స్థానం అదే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అన్యాయపు తీర్పు. ఇక్కడ ఒకవేళ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోయినా న్యాయాధిపతి ఉన్నాడు పరలోకంలో, ఆయన న్యాయం తీరుస్తాడు. దేవునికి అసహ్యం అండి ఒక దుష్టుణ్ణి, నిర్దోషిని తీర్పు తీరిస్తే. సమాజానికి ఏం సందేశం? ఒకవేళ మనం ఇవ్వలేకపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా సందేశం ఇస్తాడు. దేవునికి అసహ్యం.